ఫ్లెక్సీ ముద్రణలో చట్టపరమైన అనుమతులు, సామాజిక బాధ్యత, పర్యావరణ పరిరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించడం ద్వారా సమాజంలో క్రమశిక్షణకు, కులమత రాజకీయ విద్వేషాలకు తావు లేకుండా జేసీ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో మార్గదర్శకాలు రూపొందించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు ఫ్లెక్సీల ముద్రణపై జిల్లాలో ఉన్నతమవుతున్న పలు శాంతి భద్రతల సమస్యలపై జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శాంతి, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, డిఆర్ఓ మాధవిలు సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఫ్లెక్సీలు వివాదాలపై 70% ఎఫ్ఐఆర్ నమోదు అవుతున్న నేపథ్యంలో జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన కమిటీ నియమించినట్లు తెలిపారు. ఫ్లెక్సీల ముద్రణ అంశాలపై ప్రోటోకాల్ మార్గదర్శకాలు, ఫ్లెక్సీల ముద్రణ మరియు ప్రదర్శనలో క్రమబద్ధత, నైతికత, చట్టపరమైన నిబంధనలను పాటించడం అత్యంత అవసరమన్నారు. క్వార్టర్లీ వన్స్ ఏదో వాట్సాప్ గ్రూప్ ఏదో ఉంటుంది కదా ఎక్కడ షేర్ చేసుకోవడం కానీ, మెటీరియల్స్ కానీ, ఏదైనా ఇష్యూస్ వచ్చినా ఫోరమ్స్ లో కూర్చొని మాట్లాడుకుంటారు. ఎట్లా ఉన్న ఇష్యూస్, రేట్ ఎంత వేయాలి, డిసిషన్స్ తీసుకోవడం కానీ. ఎక్కడ ఉంది మీకు యూనిట్? సత్యాబాద్ సార్, అమలాబాద్. ఓకే. ఇష్యూస్ జరుగుతున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కేస్ డీటెయిల్స్ తీసుకుంటే 70% ఆఫ్ ద ఎఫ్ఐఆర్స్ బీయింగ్ ఫైల్డ్ రీజన్ ఈజ్ ఫ్లెక్సీస్ సమ్వేర్. రూట్ కాజ్ ఈజ్ సమ్వేర్, ఎక్కడ ఏదో ఫ్లెక్సీ ఉంది, దాని ద్వారా ఇష్యూస్ రావడం. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. సో 70% ఆఫ్ ఎఫ్ఐఆర్స్ బీయింగ్ ఫైల్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్, అందులో రూట్ కాజ్ ఈజ్ ఫ్లెక్సీ. పాస్ట్ అరౌండ్ 1-2 months నుంచి we are discussing. సో ఈ ఫ్లెక్సీ ప్రింట్ చేయడం అనేది బేసికలీ there should be some, it's not a restriction, but it has to be in a proper sense man. ఏది పడితే అది ప్రింట్ చేయడం అనేది చేయకూడదు, తెలుసు కదా మీకు. సో మీకు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ అదంతా తీసేసిన, బట్ దెర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ విచ్ యూ హ్యావ్ టు ప్రింట్ ఫర్ ఇట్. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇట్స్ ఒక పర్సనల్ యూసేజ్ కోసం ఒకతనే యూజ్ చేసుకుంటే దెర్ ఈస్ సమ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, బట్ యు ఆర్ యాక్చువల్లీ డిస్ప్లేయింగ్ ఇట్ ఇన్ పబ్లిక్ స్పేస్. సో కావచ్చు, రిలీజియన్ కావచ్చు, ఎనీ కాస్ట్ కావచ్చు, ఎనీ గ్రూప్ కావచ్చు. సో ఇవన్నీ వి హావ్ బీన్ డిస్కసింగ్ రిగార్డింగ్ ఎస్పీ గారు అందరూ వి ఆర్ డిస్కసింగ్ పాస్ట్ 2 months నుంచి. సో వాట్ వి థాట్ విల్ ఫార్మ్ ఏ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ హెడెడ్ బై జాయింట్ కలెక్టర్. సో దట్ విల్, అందులో డిఆర్ఓ విల్ బి వన్ ఆఫ్ ద మెంబర్ కన్వీనర్ అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏఎస్పీ అండ్ డిఎస్పీ ఉంటారు, అలాంగ్ విత్ యువర్ అసోసియేషన్స్, పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, అండ్ మున్సిపాలిటీస్ నుంచి టౌన్ ప్లానింగ్ అథారిటీస్, పంచాయతీ ఆఫీసెస్ వాళ్ళు ఉంటారు, డిపిఓ ఉంటారు, అండ్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ విల్ కోఆర్డినేట్. సో వీళ్ళు బై దిస్ మంత్ అండ్ ఒక 2 వాళ్ళు లేరు, వీళ్ళు లేరు కంప్లైంట్స్ వస్తాయి. సో అలాంటి వాటికి ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇవ్వాలి. సో ఐఎన్పిఆర్ నుంచి కూర్చోబెట్టండి. అలాంటి ఏదో ఇమ్మీడియట్గా వచ్చినా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 minutes యూ హ్యావ్ టు కౌంటర్ అండ్ సే అక్కడ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదో చెప్పగలిగారు. సో అది మీ సైడ్ నుంచి ఒకరిని కలెక్టర్లో కూర్చోబెట్టండి. ఏదైనా ఇలాంటి కంప్లైంట్స్ రాగానే ఇమ్మీడియట్గా అడ్రస్ చేసేలా ఉండాలి. అన్నెసరీగా అది మొత్తం బయటలో అవుతుంది. ఓకే, వన్ మోర్ థింగ్, అండ్ హాల్ టికెట్స్ ఐ వాస్ టోల్డ్ మండపేట ఇప్పుడు ఈస్ట్ గోదావరికి వెళ్ళింది. సో టికెట్స్, హాల్ టికెట్స్ మీద మండపేటనే ఉంటుంది, అది కోనసీమనే ఉంటుంది. దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసి ఐ వాస్ టోల్డ్ యూ హావ్ టు రైట్ అగైన్ ఈస్ట్ గోదావరి రాయమని చెప్పారా పెట్టాలి. సో అదంతా ఒకసారి కోఆర్డినేట్ చేసుకోవాలి. ఆడియో రామచంద్రపురం ఒకసారి కోఆర్డినేట్ చేసుకున్నాం మా డిఎస్పీ కూడా. సో మండపేటలో జరిగే ఎగ్జామినేషన్ అది అమలాపురం బాయ్స్ గర్ల్స్ 2 క్యాంపస్ తీసుకుంటాం సార్. లాస్ట్ ఇయర్ కూడా అప్లై చేశారు. సో మొబిలైజేషన్ ఆఫ్ ఆల్ దీస్ ఆన్సర్ షీట్స్ అవన్నీ కొంచెం ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. ఎక్స్ట్రా మ్యాన్ పవర్ కావాలి, కొంచెం కావాలి అంటే చెప్పండి, విల్ ప్రొవైడ్ యూ. ఈ ఆల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో సీసీటీవీస్ ఏమన్నా మ్యాండేటరీ పెట్టారు కదా? మ్యాండేటరీ ఏమైందంటే సార్ ఈ సంవత్సరం 8 సెంటర్స్ తీసుకుంటారు, అక్కడ కూర్చోబెడతారు. అండ్ పోలీస్ స్టేషన్స్ లో ఐ వుడ్ ఎక్స్పెక్టెడ్ పోలీస్ స్టేషన్స్ లో అప్రాక్సిమేట్ గా ఎంత స్పేస్ ఆక్యుపై అవుతుందో ముందే మీరు అనాలిసిస్ చేసుకోండి. ఆల్ ది స్టాఫ్స్ ముందే అరేంజ్ చేసుకోవాలి. అండ్ స్క్రైబ్స్ ఆన్ టైం మీరు ప్రొవైడ్ చేయాలి. సబ్మిషన్ మేడం, ఈ స్క్రైబ్ మొత్తం సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఇస్తాం మేడం, 9th క్లాస్ పిల్లల్ని ఇస్తాం మేడం. అది కాకుండా ఐఆర్టీ టీచర్స్ ఉంటారు మేడం, స్పెషల్ టీచర్. ఇస్తారు.
ఎవ్రీడే ఎంతమంది అటెండ్ అయ్యారు Daily. తర్వాత ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ అని మార్చ్ ఫస్ట్ వీక్ స్టూడెంట్స్ డౌట్స్ క్లారిఫై చేయడానికి కోసం కండక్ట్ చేయాలి. ఇది ఫిబ్రవరిలో మీరు వాళ్ళ మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేశారా? క్లాస్ రూమ్స్ లో ఈ సిమెంట్ స్టాక్ అది ఉండడం వల్ల చాలా పెద్ద ఇష్యూ అయ్యింది సార్. దాని ప్రకారం ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నా ఐడెంటిఫై చేసుకున్నారు. సో ఎస్పెషల్లీ అన్ని విజిట్ చేసిన సేఫ్ రైడ్ చేసిన స్కూల్స్ లో సెంటర్స్ ఏమైనా 108 సెంటర్స్ లో ఎస్పెషల్లీ బిల్డింగ్ మెటీరియల్ ఏం లేకుండా చూసుకోండి. అక్కడ ఉంటే పక్క స్కూల్ మూవ్ చేసుకోండి యాజ్ పాసిబుల్. మన స్కూల్స్ లోనే 108 స్కూల్స్ లోనే 10 స్కూల్స్ అందరి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ షేర్ చేయండి. మేక్ అరేంజ్మెంట్స్. మోషన్ డిపార్ట్మెంట్ నుంచి సో మీకు వాట్ ఈస్ ఏంటి రావాల్సింది అంటే ఏముంటుంది? ఎవ్రీ